తెలుసు కదా. మోడీ గారు ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. ఈ ఒంటరిగా ఒక్కొక్కడు ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు కాకపోతే చూశారు కదా, ఎన్ని ఉంటాయి మన వాష్రూమ్లో అక్కడక్కడ. ఏదో ఇటు కొడతాం, చంపేస్తాం, లేదా పారిపోతాయి. వీళ్ళందరినీ ఒక్కసారే మనం తరిమేస్తే బాగుంటుంది. ఈ లౌకికవాదులు, ఈ మత పిచ్చోళ్ళు, దేశద్రోహులు. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ పేర్లు ఏంటి? హిందువుల పేరు. క్రైస్తవుల్లో ఉంటారు. క్రైస్తవుల పేర్లు ఏంటి? అనిల్, సతీష్. మన పేర్లే, మనవాళ్ళే వీళ్ళంతా. ఎందుకంటే వీళ్ళు ఎందుకు మారుతున్నారంటే దేశద్రోహులుగా డబ్బు కావాలి. బతకాలంటే డబ్బు. కమర్షియల్ యుగం అయిపోయింది ఇది, అర్థమైందా? ఈ డబ్బు కోసం మనిషికి ఒక అవతారం ఎత్తుతున్నారు. ఒక్కొక్కటిగా అయితే ఫైట్ చేయలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి, దేశద్రోహులందరూ కలిసి ఈ కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి తయారు చేశారు. అర్థమైందా? వీళ్ళని ఏంటంటే ఒరే కాక్రోచ్ పార్టీ పెట్టిన వాళ్ళకి చెప్తున్నారు. ఎందుకంటే నేను మీడియాలో అయితే బూతులు మాట్లాడడం కాదు, ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని బూతులు మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. మీకు దేశం మీద, దైవం మీద, ఏ దైవమైనా, హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మీరు దైవభక్తి, దేశభక్తి ఉంటే ఇండియాలో ఉండండి. ఇవి లేకపోతే విదేశాలు వెళ్ళిపోండి. అంతేకాని ఇండియాలో ఉంటూ ఇండియాని నాశనం చేయాలని కోరుకుంటే మాత్రం మీ ప్రాణాలతో ఇక్కడ బతకలేరు మీరు. ఎందుకంటే ఇండియాలో రెవల్యూషన్ వచ్చింది. మీరు ఒక 5% ఒక టీం ఉంది, 10% ఒక టీం ఉంది, 80% హిందువులు. అర్థమైందా? భారతదేశం మీద ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో, సంస్కృతి, సాంప్రదాయాల కట్టుబడి బతుకుతున్నారు ఇక్కడ. అట్లాంటిది మీరు ఎద వ్యవహారాలు చేస్తే మాత్రం మీ బతుకులకి ప్రాణహాని ఉంది. ఒకప్పుడు ఇండియా కాదు ఇది, అర్థమైందా? బ్రిటిష్ వాళ్ళు వచ్చి యుద్ధం చేసి మన వాళ్ళ లక్షల మందిని చంపేసేసి మన సంపదను తరలించిపోయారు. అలాగే మొఘల్ చక్రవర్తులు వచ్చి కూడా మన వాళ్ళకి కొట్టి తీసుకుపోయారు. మళ్ళీ మీరు అదే కథ చేస్తున్నారు. అర్థమైందా? విదేశీయులకి సంధిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు మన దేశానికి రావడానికి, మనం చంపడానికి, నరకడానికి, మన సంపదను తరలించుకోవడానికి ఇట్లాంటి క్లూ ఇస్తున్నారు. ఆ రాహుల్ గాంధీ గారికి ఏది ఆడ బొప్పుగాడు అంటాడు. అది ఏం తెలియదు. అంటే నేను ఏదో పార్టీ మీద అభిమానం విదేశంతో చెప్పట్లేదు, ద్వేషంతో చెప్పట్లేదు, కాంగ్రెస్ పార్టీ ద్వేషంతో. ఎందుకంటే ఆయన వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి, కంపెనీలు తీసుకొచ్చి దేశాన్ని బాగు చేసుకుని యువతకి ఎంతో ఆదర్శంగా నిలిస్తే ఆయన దేశద్రోహి అంటారు. రాముడు ఏదో అతని చరిత్ర, కృష్ణుడు ఒక చరిత్ర, అలాగే బైబిల్ ఒక చరిత్ర, పురాణం ఒక చరిత్ర. కానీ భారతదేశానికి మోడీ గారు దేవుడు అని ప్రతి దేశం అంటుంది. అదెందుకు? ఇవాళ పూర్వం మన పాకిస్తాన్లో మన పేర్లే ఉండే, ఇవాళ అదే పేర్లతో మళ్ళీ రీమోల్డ్ చేస్తున్నారు. పాకిస్తాన్లో కూడా హిందువుల పేర్లే. పాకిస్తానీలు కూడా, అక్కడున్న ముస్లింస్ కూడా మన దేశం మీద అభిమానం, గౌరవం పెరుగుతుంది. మీరేంట్రా దుర్మార్గం నా కొడకల్లారా, లౌకికవాదులు ఏంటి, సెక్యులరిజులు, ఇట్లాంటి వ్యవహారాలు మానుకోండి. దేశానికి ద్రోహం చేస్తారేంట్రా మీరు? ఎవరైనా చేస్తారా? ఇప్పుడు అదే అమెరికా ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది. ఏదన్నా విషయం వస్తే దేశమంతా ఒకటే అవుతారు. మీరేంట్రా ఇవాళ ఐక్యరాజ్య సమితిలో కూడా ఇండియాకు ఆపోజిట్ గా మీరు ప్రచారాలు చేస్తున్నారు. వచ్చేది మొండా కొడకలారా, మారండి రే. ఎన్నాళ్ళు దోసుకుంటారా దేశాన్ని? ఇంకా చాలదా? కోట్లు మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి, ప్రజల సొమ్ము దోసుకు తింటూ హ్యాపీగా బతుకుతున్నారు. మీరు దోసుకున్న డబ్బుని పేద ప్రజలకు పెట్టండి. ఏ కులమైనా, ఏ మతమైనా భారతదేశంలో ఉన్న వాళ్ళకి పెట్టండి. మీరు దోసుకోవడం కాదు, కోట్లు దేశభక్తిని చూపించండి రా. అంతేకాని కాక్రోచ్ పార్టీ ఏంట్రా? కాక్రోచ్ పార్టీ కాక్రోచ్ లాగానే అయిపోద్ది మీ బతుకు. ఒక ఇట్టు కొట్టారనుకో, అలాగే ఒక బాంబు దింగామనుకో మొత్తం పోతారు, కథం అయిపోద్ది. చూసుకోండి. ఆ విషయాలు గట్టిగా పెట్టుకుని ఈ కాక్రోచ్ పార్టీ గీక్రోచ్ మానుకుని దేశభక్తి ప్రదర్శించి బీజేపీకి రండి. దేశం కోసం పోరాడే ఏ పార్టీలోనే ఉండండి. అరే పాకిస్తాన్ రా మనకి, ఇవాళ బంగ్లాదేశ్ కూడా మారుతుంది మన దేశాన్ని చూసి. మరి భారతీయులు ఎవరిని కొట్టరు, ఎవరిని తిట్టరు, సాధు జంతువులా ఉంటారు, అందరిని ప్రేమిస్తారు, అందరిని గౌరవిస్తారు. పరాయ దేశాలు కూడా మనం ప్రేమిస్తున్నాయి, ఫారిన్ కంట్రీస్ ప్రేమిస్తున్నాయి. ఫారెన్లో ఇవాళ మన గుళ్ళు కడుతున్నారు, కోట్లు పెట్టి, 1000 కోట్లు పెట్టి గుడి కట్టారు రామాలయం. అర్థమైందా? అదే గల్ఫ్లో, దుబాయ్లో పెద్ద గుళ్ళు కట్టి మన దేవుడిని, మన గోమాతను పూజిస్తుంటే మన దేశంలో ఏంట్రా మీరు? దుర్మార్గపు ముండా కొడకల్లారా. కమ్యూనిస్ట్ అంటారు, కమ్యూనిస్ట్ పేర్లు పెట్టుకోండి. అలాగే మీరు క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ పేర్లు పెట్టుకొని, భారతీయుల పేర్లు పెట్టుకుని భారతదేశంలో ఉంటూ భారతదేశాన్ని దోసుకు తింటూ భారతదేశాన్ని విమర్శిస్తారా మీరు? ముండా కొడకల్లారా. నాయకుడు అంటే కనపడి సందేశం ఇచ్చేవాడే.